హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. మన ఇంట్లోకి ఏ పక్షులు ప్రవేశిస్తే లక్ష్మీప్రదం, మన ఇంట్లోకి రాకూడని ఆ పక్షులు ఏమిటి తెలుసుకుందాం. ఈ విషయాలు అనేవి చాలామందికి తెలియదు. కొన్ని సందర్భాల్లో పక్షులు, పురుగులు ఇంట్లోకి వస్తూ ఉంటాయి. వాటిని మన ఇంట్లోకి రానిచ్చినందువల్ల శుభం కలుగుతుంది. కానీ కొన్నింటిని మనం లక్ష్మీప్రదంగా భావిస్తాము. మరి ఇలాంటి పక్షుల వలన మనకు శుభం కలుగుతుంది. కొన్నింటిని మనం లక్ష్మీప్రదంగా భావిస్తాం. ఎలాంటి పక్షులు, పురుగులు మన ఇంట్లోకి వస్తే మంచి జరుగుతుందో, అలాగే ఇంట్లోనికి రాకూడనటువంటి ఆ పక్షులు ఏమిటో అనేటటువంటి విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు మా వీడియోకి ఒక లైక్ కొట్టండి. దానికంటే ముందుగా విన్న వెంటనే సకల శుభాలు కలిగేటటువంటి ఒక చిన్న నీతి కథను విందాం. పూర్వం దండకారణ్యంలో ఒక చెట్టు కింద శుచిముఖం అనే పక్షి నివాసం ఉండేది. దానికి ఇతరులకు సహాయం చేయాలి అనే సద్బుద్ధి ఉండేది. ఆ చుట్టుపక్కల చెట్ల కొమ్మ మీద కోతులు కూడా నివాసం ఉండేవి. రోజు ఉదయాన్నే శుచిముఖం నిద్రలేచి ఆహారం కోసం ఎక్కడెక్కడో తిరిగి ఆహారం తిని సాయంత్రానికి తన గూటికి వచ్చేది. ఒకసారి వర్షాకాలం ముగిసి చలికాలం వచ్చింది. కోతులు ఆ చలికి తట్టుకోలేకపోతున్నాయి. మంట వెలిగించడం రాదు, మరి ఎలా అని ఆ కోతులు ఆలోచిస్తూ ఉన్నాయి. మధ్యాహ్నం అంతా కూడా ఎండ బాగానే ఉన్నా రాత్రి అవుతున్నా కొద్దీ చలి విపరీతంగా పెరిగిపోయింది. పైగా అది అడవి. సహజ సిద్ధంగానే చలి విపరీతంగా ఉంటుంది. అప్పుడప్పుడు ఆ దారిలో వెళ్ళేటటువంటి మనుషులు చలి కాచుకోవడానికి మంటను వేసేవారు. ఆ మంటను చూసి కోతులు మనం కూడా ఇలా మంట వేసుకుంటే బాగుంటుంది అని అనుకునేవి. కానీ మంట వెలిగించడానికి ఏమీ లేవు కదా. దాంతో అవి తమలో తాము ఎంతగానో మదనపడుతూ ఉండేవి. శుచిముఖం కోతుల ఆ తంతును రోజు కనిపెడుతూనే ఉండేది. రాత్రిపూట మినుగురు పురుగులు ఎగురుతూ ఉండేవి. వాటి శరీరం నుంచి వచ్చే వెలుగును చూసి కోతులు అవి మంట అని అనుకునేవి. ఒకరోజు రాత్రిపూట కోతులు అన్నీ కూడాను ఒక్కొక్కటిగా మినుగురు పురుగులను పట్టుకుని ఒకచోట కుప్పగా పోసాయి. వెలుగుల శరీరం నుంచి వెలువడేటటువంటి వెలుగును అవి మంట అని అనుకుని ఆ పురుగుల చుట్టూ చేరి చలి కాల్చుకుంటున్నాయి. శుచిముఖం కోతులు చేస్తున్న ఈ తంతునంతా కూడా గమనిస్తూనే ఉంది. దానికి చాలా నవ్వు వస్తుంది. కోతులు ఎంత తెలివి తక్కువవి! మినుగురు పురుగుల నుండి వచ్చే వెలుగును మంట అనుకుంటున్నారు. పైగా చుట్టూ చేరి చలిమంటను కాల్చుకుంటున్నాయి అని తనలో తాను నవ్వుకుంటుంది. ఓ రోజు రాత్రి కోతులన్నీ కూడా ఎప్పటిలాగే మినుగురు పురుగులను పట్టుకొని ఒకచోట కుప్పలాగా పోసి చలి కాచుకుంటున్నాయి. ఇక శుచిముఖం అది చూసి ఊరికనే ఉండలేక పోతుంది. శుచిముఖం కోతులకు వాస్తవికతను చెప్పాలి అనుకుంటుంది. ఇక కోతులతో శుచిముఖం ఇలా అంటుంది. అయ్యో కోతులారా, మీరు చలి కాచుకుంటుంది నిజంగా మంట కాదు, అవి మినుగురు పురుగులు. ఆ పురుగుల నుండి వచ్చేది కేవలం వెలుగు మాత్రమే. ఆ యొక్క వెలుగును మీరు వేడిమి అనుకుని భ్రమపడుతూ ఉన్నారు. కట్టెపుల్లలు కాలిస్తే మంట వస్తుంది. ఆ యొక్క మంటకు వేడి ఉంటుంది. అంతేకాని ఈ యొక్క మినుగురు పురుగులకు వేడి ఎక్కడిది అని చెప్పి శుచిముఖం కోతులన్నీ కూడా శుచిముఖం చెప్పిన మాటలను విన్నాయి. ఈ పక్షి ఏమిటి మాకు సలహాలిస్తుంది అని అనుకున్నాయి. మళ్ళీ శుచిముఖం ఈ విధంగా కోతులతో అంటుంది. ఓ కోతుల్లారా, ఇందాకే ఈ దారి వెంబడి వెళ్ళిన మనుషులు మంట వేసుకొని చలి కాచుకున్నారు కదా. అక్కడ చూడండి, నిప్పు ఉంటుంది.
దానిలోని కట్టెపుల్లలను తెచ్చివేయండి. అవి రాజుకొని మళ్ళీ మంట వస్తుంది. మీకు చలి బాధ తీరుతుంది అని అంటుంది. మళ్ళీ కోతులన్నీ చూసి శుచి ముఖం వైపు చూసి ఆశ్చర్యంగా అసహనంగా చూస్తాయి. ముఖం మరలా ఇలా శుచి ముఖం మరలా ఇలా అంటుంది, ఒక్కసారి ఏమిటి కోతుల్లారా, ఎంతసేపు మీరు ఆ మినుగురు పురుగుల చుట్టూ కూర్చున్నా ఏమి ప్రయోజనం అనేది ఉండదు, అక్కడ వేడిమి అనేదే ఉండదు అని చెప్పింది. ఇదంతా విన్న కోతులకు కోపం అధికమయ్యింది. వాటిలో ఒక కోతి శుచి ముఖం వైపు చూసి ఇలా అంటుంది, ఓ పక్షి, ఆ మంట ఎలా వెయ్యాలో ఒక్కసారి మా దగ్గరకు వచ్చి చూపించవచ్చు కదా అని అంటుంది. తనను సలహా అడిగారనే ఉత్సాహంతో ఒళ్ళు మరచి ఆ కోతుల దగ్గరకు వెళుతుంది. అప్పటికే బాగా కోపంగా ఉన్నటువంటి కోతులు శుచి ముఖాన్ని గట్టిగా పట్టుకున్నాయి. ఓ పక్షి, మేము ఇంత పెద్ద జంతువులం, నువ్వేమిటి మాకు చెప్పేది? నీవేమో వేలడంత లేవు, అయినా కూడా మాకు నీవు సలహాలిస్తున్నావు, నీతులు కూడా చెప్తున్నావు. నీకు ఉన్నపాటి బుద్ధి మాకు లేదా ఏంటి అని కోతులు కోపంగా కోతులకు మంచి కోరిన శుచి ముఖం మిడపట్టుకొని కోతులు చంపేశాయి. కాబట్టి మూర్ఖులకు హితం చెప్పరాదు, సలహాలు చెప్పరాదు. ఎందుకంటే బుద్ధిహీనులు మంచివారు చెప్పిన మాటలు వినరు. పైగా వారి వలన బుద్ధిమంతులకు ప్రాణహాని ఏర్పడుతుంది. దుష్టులకు బుద్ధిహీనులకు దూరంగా ఉండడం శ్రేయస్కరం. ఎందుకంటే మీకు కూడా ఆ గతే పడుతుంది. కాబట్టి ఎవరితో వివేకంగా ఉండాలి, ఎవరితో అవివేకంగా ఉండాలి అనే విషయాలను తెలుసుకోవాలి. అప్పుడే ఎవరికి సహాయం చేయాలి అనే విషయం అర్థమవుతుంది. ఇక మనం వీడియోలోకి వస్తే, మొదటిగా పిచ్చుకలు ఇంట్లోకి ప్రవేశించినట్లయితే చాలా మంచిదని మన పెద్దలు చెప్తూ ఉంటారు. పురాతన కాలం నుండి కూడాను మన పెద్దలు పిచ్చుకలు ఇంట్లోకి వచ్చినట్లయితే శుభసూచకంగా భావించేవారు. పిచ్చుకలు ఇంట్లోకి వస్తే లక్ష్మీప్రదం, 2 పిచ్చుకలు ఇంట్లోకి వస్తే కళ్యాణం జరగబోతుంది లేదా సంతానం కలుగుతుంది అని అర్థం. ఇక ఇంట్లోకి వస్తే శుభప్రదం జరిగే రెండో పక్షి కాకి. కాకిని చూస్తే చాలామంది కూడా భయపడిపోతూ ఉంటారు. కొంతమంది దీనిని అశుభంగా కూడా భావిస్తూ ఉంటారు. కాకపోతే కాకి ఎప్పుడూ కూడా పితృదేవతలకు ప్రత్యేకంగా భావించాలి. కాకి ఎగురుతూ ఇంటికి వస్తే చాలా మంచిది, ఆశీర్వదించడానికి ఇంటికి వచ్చారని భావించాలి. బయటకు వెళ్ళేటప్పుడు కాకి తల మీద తన్నితే ఏదో ప్రమాదం జరగబోతూ ఉందని, ఏదో ఒక చెడు జరగబోతూ ఉందని అర్థం. ఇక మూడో పక్షి గుడ్లగూబ. గుడ్లగూబని చూస్తే అందరికీ కూడా భయం వేస్తుంది. చూడడానికి గుడ్లగూబ చాలా భయంకరంగానే ఉంటుంది. కానీ గుడ్లగూబ ఇంట్లోకి వస్తే చాలా మంచిది, లక్ష్మీదేవి ఇంట్లోకి రాబోతుందని అర్థం. ఎందుకంటే గుడ్లగూబ లక్ష్మీదేవికి వాహనం. ఇక పాము ఇంట్లోకి వస్తే ఇంట్లో ఉన్న వ్యక్తులకు మానసిక వేదన అనేది ఎక్కువ అవుతుంది, ఏదో అశాంతి రాబోతూ ఉందని అర్థం. కాబట్టి పాము ఇంట్లోకి రావడం అంత మంచిది కాదు. అలాగే మిడతలు, కందిరీగ లాంటివి కూడా చాలా శుభప్రదంగా చెప్పుకోవచ్చు. కందిరీగలు వచ్చి ఇంట్లో గూడు కట్టినట్లయితే చాలా చాలా మంచిది. లక్ష్మీ కటాక్షానికి సంకేతం కందిరీగలు కట్టినటువంటి గూడు. ఆ కందిరీగలు కట్టినటువంటి గూడు యొక్క మట్టితో బొట్టు పెట్టుకున్నట్లయితే నెగటివ్ ఎనర్జీ పోతుంది, మానసిక సమస్యలు తొలగిపోతాయి. తద్వారా సాధారణంగా అందరి ఇళ్ళలో బల్లులు ఉంటాయి. గోడలపై బల్లి లేని ఇల్లు ఉండదు. ఇంట్లో ఉండి చిన్న చిన్న క్రిమి కీటకాలను తినేస్తూ ఉంటాయి. బల్లిని శుభసూచకంగా కూడా భావిస్తూ ఉంటారు. శాస్త్రీయంగా కూడా బల్లులు ఇంట్లో ఉండడం మంచిది.
అలాగే మిడతలు ఇంట్లోకి వస్తూ ఉంటాయి. ఈ మిడతలు ఇంట్లోకి రావడం అనేది శుభానికి సంకేతం. ఇవి ఇంట్లోకి వస్తే మంచి జరుగుతుందని మన పెద్దలు చెప్తూ ఉంటారు. అలాగే సీతాకోక చిలుకలు ఇంట్లోకి వస్తూ ఉంటాయి. పూల మొక్కలు ఎక్కువగా ఉన్న ఇళ్లల్లో సీతాకోక చిలుకలు వస్తూ ఉంటాయి. సీతాకోక చిలుకలు విహరిస్తూ ఉంటాయి. అలాంటి సీతాకోక చిలుక ఇంట్లోనికి వస్తే కనుక ఇల్లు కూడా చాలా చాలా ఆహ్లాదంగా మారిపోతుంది. ఆనందంగా మారిపోతారు. సీతాకోక చిలుక ఇంట్లోకి వస్తే ఎంతో లక్ష్మీప్రదం. లక్ష్మీప్రదం అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు, సంతానం, సంతోషం, మనశ్శాంతి, కరువు లేకుండా ఉండడం, అలాగే ఎవరి దగ్గర ఉండడం, అవన్నీ కూడా లక్ష్మీ తత్వాలే. సీతాకోక చిలుక ఇంట్లోకి రావడం వలన కూడా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. ధన్యవాదాలు.